హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళితే మొదటి ఆర్టికల్ చూడండి. డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంతే, నెల రోజుల్లో కొత్తగా 37,000 మంది అప్లై అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఒకసారి చూడండి, డీటెయిల్గా చూస్తే డిఎస్సి పోస్టులకు దరఖాస్తు అనేటువంటి చాలా తక్కువ వచ్చిందట. నెల రోజుల్లో కొత్తగా 37,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. డీటెయిల్గా చూస్తే జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థుల అనాసక్తి అనేటువంటి హెడ్డింగ్ ఉంచండి. రాష్ట్రంలో 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి సర్కార్ నిర్వహిస్తున్నటువంటి డిఎస్సికి దరఖాస్తు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. నెల రోజుల నుంచి కొత్తగా 37,700 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కోసం 1,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 4 నుంచి డిఎస్సి అప్లికేషన్ మరోసారి ప్రారంభించి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు పెట్టింది. అయితే టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ 20 దాకా పెంచింది. దీంతో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చివరిలో చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500, హెచ్జిడి పోస్టులకు 4,500 మంది, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి 800, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. పీఈటీ పోస్టులకు 2,200, లాంగ్వేజ్ పనిట్ల కోసం 2,250 మంది అప్లై చేశారు. కాగా గతంలోనే అప్లై చేసినటువంటి 1,77,000 మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు. అయితే ఆల్రెడీ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ పాతగా ఇచ్చినటువంటి 5,000 కంటే ఇప్పుడు 11,000 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోవట్లేదు. ఎందుకంటే దరఖాస్తు అప్లికేషన్ అనేటువంటిది జూన్ 20 దాకా గడువు పెంచింది కాబట్టి వాళ్ళు మెల్లగా అప్లై చేసుకోవచ్చులే అనేటువంటి ఉద్దేశంలో అప్లై చేసుకోవట్లేదు. మిగతా పోస్టులకు ఎంతెంతమంది అప్లై చేసుకున్నారు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు. ఒకే లెవెల్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు, ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ, దీనిపై మరొకసారి స్పష్టత కోరుతూ ఎన్సిటిఈకి విద్యాశాఖ లేఖ అనేటువంటిది ఆర్టికల్ చూస్తున్నాం. టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. అనుమానం ఉన్నటువంటి దీని యొక్క ఆర్టికల్ యొక్క డీటెయిల్గా చూస్తే ఒకసారి చూడండి. టీచర్ల ప్రమోషన్పై ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలనేటువంటి అంశం ఇంకా అయోమయంలో నెలకొల్తుంది. ప్రధానంగా హెడ్ మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు చెందినటువంటి ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు. అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టులకు టెట్ అవసరం లేదని టీచర్ల సంఘాలు చెప్తుండగా ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరి ఎన్సిటిఈ రూల్స్ చెప్తున్నాయి అని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా 2010లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంశం తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగా కొత్త రూల్స్తో పాటు ప్రమోషన్కు టెట్ అమలు చేయాలని ఎన్సిఈటీ పేర్కొంది. అయితే రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటూ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ప్రమోషన్లను టెట్ను అమలు చేయాలని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ వేయడంతో టీచర్లు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని టీచర్ల సంఘాలు చెబుతున్నారు. మస్తు అనుమానాలు. ఎస్జిటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు ప్రైమరీ లెవెల్ పోస్టులు. దీంతో ఎస్జిటి టీచర్లు పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్లు పొందేందుకు టెట్ అవసరం లేదనే వాదనలు ఉన్నాయి. టెట్ నిబంధన అమల్లోకి రాకముందే రిక్రూట్ అయినటువంటి ఎస్జిటీలకు కూడా టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలా లేదా అనే అయోమయం నెలకొంది. మరోవైపు స్కూల్ అసిస్టెంటు, గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ పోస్టులుగా ఉన్నాయి. దీంతో జీహెచ్ఎం పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరమా లేదా అనే దానిపై కూడా స్పష్టత కరువైంది. దీంతో పాటు లాంగ్వేజ్ పండితులు అప్పర్ ప్రైమరీ లెవెల్ కోసం రిక్రూట్ చేశారు. వీరికి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై అవసరమా అనే సందేహం టీచర్లను నెలకొంది. టీచర్ సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో మరొకసారి వీటిపై స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన ఇటీవల ఎస్సిటిఈకి లేఖ రాశారు. కాగా తెలంగాణ నుంచి లేవనెత్తిన అనుమానాలపై 1-2 రోజుల్లో స్పష్టత ఇస్తామని ఎస్టిఈ పెద్దలు చెప్పినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒకరు వెలుగుతో చెప్పారు. ఎస్సిటిఈ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ప్రమోషన్లను ఇస్తామని తెలిపారు. ఇది
టీచర్లకు సంబంధించినటువంటి టెట్ క్వాలిఫై అయోమయంలో ఉన్నటువంటి టీచర్లకు టెట్ క్వాలిఫై అయినటువంటి రాయాలా వద్దా అనేటువంటిది ఇంకా అనుమానాలుగా ఉన్నాయనేటువంటిది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే, ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి. టీఎస్పీఎస్సీ కమిషన్ను కోరుతున్నటువంటి అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. ఇటీవల పరీక్షల ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిలో అందరూ చూడలేకపోతున్నారని తెలిపారు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్లో మార్పు చేశారని వివరించారు. ఓపెన్ సైట్లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఐడి, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేస్తేనే ఫైనల్ కీ చూసుకునేలా టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. జనవరి, ఫిబ్రవరిలో పలు ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఫైనల్ కీలపై కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేశారు. తాజాగా గురువారం రిలీజ్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్ ఫైనల్ కీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇలా చేయడంలో వివిధ కారణాలతో పరీక్ష రాయలేని పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలనుకునే వారికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఎగ్జామ్ కీలని ఓపెన్ సైట్లో పెట్టాలనేటువంటిది టీఎస్పీఎస్సీ కమిషన్ని కోరుతున్నటువంటి అభ్యర్థులు. ఎగ్జామ్ రాయని వారు చూడడం కోసం ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జామ్ కీ చూడాలంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎంటర్ చేస్తేనే కీ అనేటువంటిది వస్తుంది. ఆ కీ అనేటువంటిది చూడాలనుకుంటే ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఎగ్జామ్ హాల్ టికెట్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసి ఉండదు. కాబట్టి మేము ఏ విధంగానైనా ఎగ్జామ్ రాయని వారికి కూడా కీ అనేటువంటిది అందుబాటులో ఉంచాలి అనేటువంటిది కమిషన్కి ఈ యొక్క విద్యార్థులు అనేటువంటిది వాళ్ళు అనేటువంటి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, నేడు 9,144 రైల్వే ఉద్యోగాలకు చివరి తేదీ. భారతీయ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు నేడు సోమవారంతో ముగియనుంది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు 1,092 కాగా, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. కాగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది. గ్రేడ్ 1కు రూపాయలు 29,200 నుండి 92,300 వరకు, గ్రేడ్ 3కి 19,900 నుండి 62,200కు పే స్కేల్ లభించనుంది. పూర్తి వివరాల కోసం రైల్వే వెబ్సైట్ అయినటువంటి ఇండియన్ రైల్వేస్ GOV ఇన్ వెబ్ సైట్లలో సంప్రదించాలని రైల్వే శాఖ తెలిపింది. నేడు 9,144 రైల్వే ఉద్యోగాలకు చివరి తేదీ అనేటువంటి ఆర్టికల్ చూడండి. సో ఇందులో డిఫరెంట్ కేటగిరీ గ్రేడ్ 1 ఉన్నాయి, గ్రేడ్ 3 ఉన్నాయి. అందులో డిఫరెంట్ ఉన్నాయి. వారి యొక్క పే స్కేల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజే లాస్ట్ డేట్. ఎవరైనా అభ్యర్థులు ఉంటే, సో ఏజ్ అనేటువంటిది 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలనేటువంటి చెప్తున్నారు. ఎవరైనా ఏజ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలనేటువంటిది ఈరోజు సోమవారంతో లాస్ట్ డేట్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, నేటి నుంచి EAP సెట్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 12 వరకు అవకాశం ఇచ్చినటువంటి సెట్ అధికారులు శనివారం వరకు 3,41,548 దరఖాస్తులు అపరాధ రుసుముతో మే 1 వరకు అవకాశం అనేటువంటిది ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎంసెట్ను EAP సెట్గా మార్చడం జరిగింది. ఇది ఎంసెటే. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించినట్టు EAP సెట్ ఎంసెట్ని EAP సెట్గా మార్చడం జరిగింది. దాన్ని 2024 సంబంధించిన దరఖాస్తు గడువు అనేటువంటి శనివారంతో ముగుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్, ఎంతమంది అప్లై చేశారు అనేటువంటిది, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, ప్రభుత్వ పోటీ పరీక్షలు తెలుగులో నిర్వహించాలి అనేటువంటిది హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. 5వ తరగతి వరకు దాకా తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి, మేనిఫెస్టోలో చేర్చాలని పార్టీలను డిమాండ్ చేసినటువంటి తెలుగు కూటమి అనేటువంటిది హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, తెలుగులోనే ఎగ్జామ్ అనేటువంటిది, పోటీ పరీక్షలు కూడా తెలుగులోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి వచ్చే ఎన్నికల్లో తెలుగునాట నిలబడే రాజకీయ పార్టీలు తమ ప్రవేశపెట్టలో మేనిఫెస్టోలో పెట్టాలి అనేటువంటిది సో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఎవరైతే మనకు తెలుగులోనే నిర్వహిస్తామనేటువంటి మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పోటీ పరీక్షను కూడా తెలుగులో నిర్వహించాలి. 5వ తరగతి దాకా కూడా తెలుగులోనే క్లాసులు అనేటువంటిది, విద్యాబోధన జరగాలనేటువంటిది వాళ్ళని తెలుగు కూటమి అనేటువంటిది డిమాండ్ చేస్తుంది. సో ఏది ఏమైనా కూడా మనకు మంచి అవకాశమే. ఎందుకంటే తెలుగులో విద్యాబోధన జరిగితే తెలుగు గురించి బలపడుతుంది. మరి తెలుగులోనే కూడా ఎగ్జామ్స్ రాస్తే కూడా మనకు అనేటువంటిది తొందరగా జాబులు రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. రైట్, ఈరోజు మనం ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.